ఈరోజు మీకు కొబ్బరితో కొబ్బరి చారు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పిప్పిని వదిలేసి కొబ్బరి పాలు వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత కొబ్బరి పాలు సిద్ధమవుతాయి. కొబ్బరి పాలు సిద్ధమైన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణీలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు వేసి ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసిన తర్వాత కలుపుకొని పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పాలను దాంట్లో పోసి కలుపుకోవాలి. దాని తర్వాత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ పోసుకొని మిక్స్ చేసి మరుగుతున్న కొబ్బరి చారులో పోసుకొని కలుపుకోవాలి. ఇది చల్లారాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఒక నిమ్మ చెక్క తీసుకొని పిండుకోవాలి. అంతే, కొబ్బరి చారు రెడీ. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.